చాలా మంది చేపించచ్చు కదా. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పిన్ని ఉడిపిస్తాను. ఆడ ఒక పిన్ని పెట్టి కింద ఆడవాళ్ళ మేకు కొట్టడం ఊడిపోవాలి. ఏమే వారం ఏ వారం ఏమి ట్రైనింగ్ ట్రైనింగ్ ఏం అసలు ఏ వారం అసలు నాకు బాగా చలి పుడుతుందమ్మా. చలి వేస్తుంది, చంపేస్తుంది, తగిలేస్తుంది. అరే వాషింగ్ చేసి 1 ఇయర్ అయింది. అయితే వద్దులేనా వేసి ఉన్న కోటి మిగిలింది. అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడు. అవును మంచి పాట ఒకటి పాడు. మెరుపులున్న చిన్నవాడా బావా బావా రా. ఊరు రోదపట్టేది కదా ముండలారా. మీరే కదా బాబు పోదాం పని అదే పెద్ద ముండ నోలు బుక్కి ఆపుకో. అదే ముంచెరు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ ముంచెరు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ అని రసగుల్లా వేలాయరా ప్రియ జాగేలరా వేలాయరా ప్రియ జాగేలరా నీ బాధ నేను రదానా నీ బాధ నేను రదానా వేలాయరా ప్రియ జాగేలరా.
చింతామణి ఈ పూట పూర్తిగా అవస్థాపోయినావు ఏమిటి కదా క్రొత్త పేరుతో ఏమన్నది తెలిసినదా? అప్పుడే వచ్చిన కోపం ఎంత ముక్కు పట్టుకుని వచ్చాము. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకి వచ్చిందని నమ్మకముగా చెప్పు వెళ్ళిపోయినందుకు మమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితం ఇది. ఇదేమో పాపము కానీ ఈ మగవారు ఆడవారిని అసలు నమ్మనే నమ్మరు. ఏ చండాలను నమ్మని వాడు నిన్ను నమ్మని వాడు నిర్మలమైపోతాడు. హాస్యమునకు హద్దుంట మరేను వడలు మంటు హాస్యమా? పోనిము పొరపాటు కానీ సుప్రసిద్ధంలోకి వచ్చినాడు. మనసులో ఏదో మరొకటి ఇదేవండి. ఏమండి ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేను చూచినాను. వేదిక ముందు వచ్చినచో మీ అమ్మ కట్టబడి వచ్చినేమోనని పెరటకము కొడుకు వచ్చి పఠాంతరం తెచ్చుకొని పఠాలు పడిపడినాడు. ఆ పాటలో నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినాము. అతని కరమానము కలుక్కున్నట్టు కోడికి ముందు నడుచు కొంత దూరం వెంట వెళ్ళినాను. మరి ఎందుకే తెంచుతారని అతను తమరు అడుగుపోయినారా? అడిగినాను. ఏమని చెప్పినారు? మేళము కావలసి వచ్చని చెప్పాను. మరి తమరి సందేహం ఏమిటో? చెప్పిన కోపగించుకోను కదా. కోపం ఎందుకండి? నా ఎందెవరిలో పాపం ఉండేది కదా నాకు కోపం. ఇప్పుడు చెబుతున్నాను చూడు. మేళము కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వేదిక ముందు పోక పెరగదాని పోతాయని నా సందేహం. సరే కానివ్వండి. మరి ఆ సంగతి కూడా అతనే అడుగుకుపోయినారా? అంతలో ఒక బాల్యమిత్రులకు పడి బహుకాల సమావేశము వలన పరమాధర్మ చేత కుసుమ వేసుకొంచు కూడం తీసుకుపోవడం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. అలాగనా? మరి ఎందలకే తెంచారని అతన్ని తమరు అడుగుకుపోయినారా? అంతలో ఒక బాల్యమిత్రులకు పడి బహుకాల సమావేశము వలన పరమాధర్మ చేత కుసుమ వేసుకొంచు కూడం తీసుకుపోవడం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. సరే అట్లయినా నేనే చెప్పదు ఆలకింపుడు. మేడం గురించి మాట్లాడకే మమ్మతోడు మేడ మీదకి వంట పెట్టుకుని వచ్చినది. ఏమండి మన ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చుని మరి కుర్చీ వేసి తాంబులు మేఘ అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలు పెట్టండి. ఆ పైన ఏమున్నదండి? అతను చేసిన చేష్టలు నాకు చాలా నచ్చలేదండి. చిరాకు వేసి చెప్పను మెడదిగా చక్కపోయి తిని మమ్మన్నది కదా నా మనసు కనిపెట్టిన తోడని తోట చెప్పుటికని దొడ్డి దాన్ని తీసుకువెళ్ళి ఆవులకు సాగినప్పుడది. అబ్బా నమ్మకపండు నడిచిన సంగతి మాత్రమే. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో మనసంతబద్ధమానవని మీతోనే కాదు ఈ చింతామణి అసలు ఎవరితోనో అబద్ధమాడదు. చింతామణి కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం ఇది. సందేహమేమి? ఎవరి మాటయో